టూ వీలర్ డ్రైవింగ్ స్కూల్ నుంచి విజయ్ కుమార్ మాట్లాడుతున్నానండి. నేను ఈ మేడం ఎక్స్పీరియన్స్ మనం ఆ మాటలలో విందాము. మేడం, మీరు ఎక్కడి నుంచి మీరు రావడం అవుతుందమ్మా? మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ట్రై చేస్తారు? ఎంత టైంలో మీరు బ్యాలెన్సింగ్ ఫామ్ అయ్యారు? ఇక్కడ నేర్చుకునే విధానం ఎట్లా? ఓకే, నేను సైదాబాద్ నుంచి వస్తున్నాను, సైదాబాద్ దిల్సుఖ్నగర్ నుంచి. అండ్ యాక్చువల్లీ నాకు సైకిల్ కూడా రాదు, సైకిల్ నడిపడం కూడా అస్సలు రాదు. సో చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్నాను, బట్ ఇప్పుడు అస్సలు టచ్ చేయాలంటే ఎక్కాలంటే కూడా నాకు భయం అనిపించేది. బండి ఎక్కాలంటే కూడా ఈవెన్ స్టాండ్ పెట్టి దాని మీద కూర్చోవాలనుకున్నా నాకు భయం అనిపించేది. బట్ ఇప్పుడు ఎట్లా అంటే ఇక్కడ స్టార్ట్ చేసిన అంటే నేను చూసి నేను ఏమనుకున్నానంటే ప్రాబబ్లీ నాకు 1 month పడుతుందేమో బ్యాలెన్సింగ్ రావడానికి అనుకున్నాను. బట్ ఇక్కడ నేర్పించే విధానం వల్ల నాకు బ్యాలెన్సింగ్ సెకండ్ థర్డ్ లోనే వచ్చేసింది. నేను కాలు పైన పెట్టి బైక్ మీద కాలు పైన పెట్టుకొని నేను ఆపగలుగుతున్నాను. సో ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు దిస్ ప్లేస్. ఓకే, నేను మీరు నాతో ఫోన్ కాల్ మాట్లాడినప్పుడు కూడా తక్కువ టైంలో నేర్చుకుంటారండి. మీరు ఎక్స్పెక్ట్ చేయరు, ఎక్కువ టైం పట్టదండి. ఒకవేళ ఎక్కువ టైం పట్టినా మీకు వచ్చేంత వరకు నేర్పిస్తాము. తక్కువ టైంలో నేర్చుకునే విధానము రండి మేడం మీరు అని నేను చెప్పాను. అది నిజమేనా అండి? ట్రూ. ఓకే ఓకే, ఫైనల్గా మీ తరఫున నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్పగలరు? జస్ట్ ఇక్కడికి రండి అండ్ ఇక్కడ ఉన్న ఇన్స్ట్రక్టర్స్ అండ్ ట్రైనర్స్ విల్ మేక్ షూర్ మీరు తొందరగా తక్కువ టైంలో నేర్చుకుంటారు. సో ప్లీజ్ జస్ట్ వచ్చే ధైర్యం చేయండి చాలు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఓకే 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 మేడం, థ్యాంక్ యూ. చూస్తారు కదండి, ఈ మేడం కూడా మేము ఇచ్చిన సర్వీస్లో ప్లీజ్ వచ్చి నేర్చుకోండి అని కూడా అనింది. ఎందుకు అంటే ఆ హ్యాపీనెస్ ఆమె పొందుకుంది కాబట్టి మీరు ప్లీజ్ ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి, నేర్చుకోండి అని కూడా చెప్పడం అవుతుంది. రియల్లీ అండి ఆ మేడం మాటలలో మనం విన్నాము. లిటరల్గా కూడా మీరు నిజానికి వచ్చి ఇక్కడ విజిట్ చేయండి, ఇక్కడ నేర్చుకునే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మీరు చూడండి, ఎంత టైంలో నేర్చుకుంటారు అనేది. టుడే ఫెస్టివల్ కాబట్టి ఫెస్టివల్స్లో కూడా పనులన్నీ వదులుకొని వచ్చి నేర్చుకుంటుందండి మేడము. ఎంతో ఇంట్రెస్ట్గా ఇట్లా చిన్న వెహికల్స్ మీద నేర్చుకోవడానికి అవుతుందండి. స్టార్టింగ్లో మీకు బ్యాలెన్సింగ్ సెట్ అయిన తర్వాత ఇట్లా పెద్ద వెహికల్స్ ఇస్తాము. మంచి ఉద్దేశంతో మేడము కూడా మేము ఇక్కడికి వచ్చి నేర్చుకోండి అని చెప్పడం అయిందండి. ఎందుకు అంటే ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలన్న ఉద్దేశంతో చెప్పడం అయింది ఆ మేడము. ఆ మాటలలో మనం విన్నాము. ఎవరైనా టైం వేస్ట్ చేసుకోకుండా వచ్చి నేర్చుకోవాలన్న ఇంటెన్షన్తో చెప్పడం అయింది. ఇట్లా బ్రదర్స్ మగపిల్లలు కూడా నేర్చుకుంటారండి. ఈ బ్రదర్ మాట్లాడుతున్నాను, అతను చాలామంది మగపిల్లలు ఏంటంటే కొంచెము ఫీలింగ్ తోటి మాట్లాడడానికి ఇష్టపడారు. అయినా పర్వాలేదన్న ఒక మంచి మెసేజ్ చేయడానికి ఏముంది మాట్లాడుతున్నాడు. అతని మాటలలో కూడా మనం అతని ఎక్స్పీరియన్స్ విందాం. బ్రదర్, మీరు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఫస్ట్ డే వచ్చినప్పుడు నాకు సైకిల్ రాకుండా ఇక నాకు లైఫ్లో ఇక బైక్ నేర్చుకోనేమో అనుకున్నాను. విశ్వజాత్ నాకు యూట్యూబ్లో దొరికింది. సో అన్నకు ఫోన్ చేసి ఇక రమ్మన్నారు. సైకిల్ రాకుండా పర్లేదమ్మా నేర్పిస్తాను. నాకు ఇక ఫ్రెండ్స్ దగ్గర ఫ్యామిలీస్ దగ్గర ఇబ్బంది అవుతుంది, నాకు బైక్ రావాలి పక్క